మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనం నుంచి 34వ వచనం దాకా మనం చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన మీ ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొకదాని వలననైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. దేవుని వాక్యంలో ఇక్కడ అడవి పువ్వుల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అడవి పువ్వులు అని మనం చూసుకున్నట్లయితే అడవి ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో, పొలాల్లో, గట్ల మీద, మరి వీధుల్లో కూడా పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటన్నిటికి కూడా గడ్డి పువ్వులు వస్తూ ఉంటాయి. ఆ యొక్క గడ్డి పువ్వులు అని మనం చూసుకున్నట్లయితే, అడవి పువ్వుల్లో గడ్డి పువ్వులు అని చూసుకున్నట్లయితే అవి లిల్లీ పుష్పాలు, లిల్లీ పువ్వులు అని చెప్పచ్చు. ఈ అడవి పువ్వులను ఎవరు కూడా నాటుకోరు, ఎవరు కూడా వాటికి నీరు పోయారు, ఎవరు కూడా వాటిని పెంచుకోరు, ఎవరు కూడా వాటిని ఇంటికి తీసుకుని వచ్చి అడవి పువ్వులని పెంచుకోరు. అయినా కూడా దేవుడు ఈ అడవి పువ్వుల్ని ఎంతో శ్రేష్టంగా భావిస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. మరి సొలొమోను వైభవం కన్నా గొప్పగా ఉన్నాయి అని దేవుని వాక్యంలో రాయబడింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 2 దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1400 రథములు ఉన్నాయి. సొలొమోనుకి 12,000 గుర్రపు రౌతులు ఉన్నాయి. రాళ్ళంత విస్తారముగా వెండి, బంగారములు ఉన్నాయని రాయబడింది. సొలొమోనుకు ఉన్నంత పనివారు, సొలొమోనులో ఇంటిలో ఉండడం కుర్చీలు కానీ, టేబుల్ కానీ, సోఫాలు కానీ, ఇంట్లో ఉండడం ప్లేట్లు, గ్లాసులు, ప్రతి ఒక్క సామాగ్రి కూడా, ప్రతి ఒక్క వస్తువు కూడా బంగారంతో చేయబడి ఉంది. అంతటి వైభవం కలిగిన సొలొమోనుకి అంత వైభవం ఉన్నా కూడా దేవుడు సొలొమోనుకి అంత వైభవం, ఈ యొక్క అడవి పువ్వుకు ఉన్నంత వైభవము లేదు అని అంటున్నాడు. అంటే ఎందుకు దేవుడు గడ్డి పువ్వుకి అంత విలువ ఇస్తున్నాడంటే, ఈ యొక్క గడ్డి పువ్వు కూడా ఈ సృష్టిలో నిర్మాణంలో కూడా ఒక భాగం. సృష్టి నిర్మించినప్పుడు, చెట్లను, చేమల్ని నిర్మించినప్పుడు ఈ గడ్డి పువ్వును కూడా దేవుడు నిర్మించినాడు. అందుకే గడ్డి పువ్వుకు అంత మాన్యత దేవుడు ఇస్తూ ఉన్నాడని మనకు తెలియపరుస్తూ ఉంది. లిల్లీ పుష్పము, లిల్లీ పుష్పాలు దాదాపు 110 రకాలుగా ఈ యొక్క లిల్లీ పుష్పాలు ఉన్నాయి. ఈ యొక్క లిల్లీ పుష్పాలు ఒక పవిత్రతకు, పరిశుద్ధతకు, మత నిర్మలత్వానికి గుర్తుగా ఉన్నాయి. అవి చూసినప్పుడు ఎంతో కోమలంగా, ఎంతో తెల్లగా, ఎంతో అందంగా కనపడతాయి. కాబట్టి అవి ఆకర్షింపబడతాయి, వాటిని కావాలని కోరుకుంటారు లిల్లీ పుష్పాలని. అందుకే అదొక పవిత్రతకు, పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది అని మనం మొదటిగా చూస్తూ ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, ఈ లిల్లీ పుష్పాల వలె మనము కూడా ఉండాలని దేవుడు తలంచుతూ ఉన్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచినాడు అని మత్తయి 17:1-2 చూసినట్లయితే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై
వారు పరిశుద్ధులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లిల్లీ పుష్పాలు పాల కన్నా తెల్లగా ఉన్నాయి. పాల కన్నా తెలుపు రంగులో కనపడేది ఒక లిల్లీ పుష్పాలు. కానీ కొన్ని దేశాల్లో ఈ లిల్లీ పుష్పాలని దేవతల పుష్పాలని కూడా మనం పిలుస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే గ్రీకు దేశస్తులు వారి దేవుడు జూస్, అతని భార్య హెరా తన బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో ఆ పాల నుండి పుట్టుకొచ్చిన ఈ లిల్లీ పుష్పం అని వారు అంటారు. అంటే గ్రీకు దేవతకు పుట్టిన బిడ్డగా ఈ యొక్క పుష్పాన్ని దేవుని బిడ్డగా వారు భావిస్తారు. అలాగే రోమా దేవతల గ్రంథాల్లో చూసినట్లయితే వీనస్ అనే ఒక అందమైన దేవత ఉంది. ఆమె కోసమే ఈ లిల్లీ పుష్పం పుట్టుకొని వచ్చిందని రోమేయులు కూడా భావిస్తారు. అలాగే చైనా దేశంలో కూడా, ఈ దేశంలో కూడా దేవతల పుష్పం అని ఒక లిల్లీ పుష్పాన్ని పిలుస్తారు. అలాగే యూదుల్లో కూడా ఒక కథ ఉంది. దేవుడు ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత అవ్వ ఆ యొక్క ఏదైనా తోటను తలంచుకొని ఏడుస్తూ ఉంటే అవ్వ కన్నీళ్లు కారుస్తూ ఉన్న సందర్భంలో నేల మీద పడిన కన్నీటి చుక్కలలో నుండి లిల్లీ పుష్ప మొక్కలు పుట్టుకొని వచ్చాయని వాళ్ళు అంటారు. అలాగే అలా పుట్టినప్పుడు లిల్లీ పుష్పము పసుపు రంగులో ఉన్నది అని వారు భావించినారు. కాలము సంపూర్ణమైనప్పుడు గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి లిల్లీ పుష్పం బొకేని తీసుకుని వచ్చి మరియకి ఇచ్చి, నీకు శుభము కలుగునుగాక, మరియా ఈ పుష్పగుచ్చాన్ని తీసుకున్నప్పుడు ఆ పుష్పాలు తెల్లగా మారాయని అంటారు. ఇది ఒక కథ. అంటే ఇక లిల్లీ పుష్పానికి ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో అంత మాన్యత ఉంది అని మనం చెప్పవచ్చు. కారణము దేవుని సృష్టిలో అది కూడా ఒక భాగమే కాబట్టి దేవుడు యొక్క లిల్లీ పుష్పాన్ని అంతగా ప్రేమించినట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా లిల్లీ పుష్పాలు సువాసన భరితమైనవి. అవి నిర్గమకాండం 31, 10, 11 వచనాల్లో చూసినట్లయితే అక్కడ అభిషేక తైలము తయారు చేస్తున్నారు. అభిషేక తైలము మరి వారి యొక్క యాజకులకు ఉపయోగపడే ఒక అభిషేక తైలములో ప్రోక్షించే యొక్క అభిషేక తైలములో కూడా ఈ యొక్క లిల్లీ పుష్పాల యొక్క మకరందాన్ని కలుపుతారు. తర్వాత ఈ యొక్క లిల్లీ పుష్పాలు సువాసన భరితమైనవి కాబట్టి అవి ఎక్కడ ఉన్నా కూడా మార్కెట్లో అమ్ముతున్న అత్తరులో కంపల్సరీగా ఈ యొక్క లిల్లీ పుష్పాల యొక్క మకరందాన్ని కలిపి ఉంటారు. తేనెటీగలు లిల్లీ పుష్పాలని ఆకర్షించి ఆ యొక్క పుష్పాల్లో ఉంటున్న మకరందాన్ని పీల్చుకుని వచ్చి తేనెను తయారు చేస్తాయి. అంటే ఆ విధంగా ఆకర్షణ భరితమైనవిగా మరి సువాసన భరితమైనవిగా ఉంటాయని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. అలాగే ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఈ యొక్క లిల్లీ పుష్పం వలె ఆకర్షణ కలిగి, అంటే సువాసన భరితమై ఉండాలి. మన జీవితము సువాసన భరితంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీ 2వ అధ్యాయం 14-16 వచనాలు చూసుకున్నట్లయితే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోక్షంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. క్రీస్తుని గూర్చిన జ్ఞానంతో కూడిన ఒక సువాసన క్రైస్తవ బిడ్డలు కలిగి ఉండాలని ఈ యొక్క లిల్లీ పుష్పం ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయినాము. రక్షింపబడుతున్న వారికి రక్షణ సువాసన, మరి అలాగే మరణార్థమైన వారికి మరణపు వాసనగా ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ విధంగా మరి సువాసన భరితం క్రీస్తు సువాసన మన జీవితంలో కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవ వాసనగాను ఉన్నాము. ఆ విధంగా క్రీస్తు బిడ్డలు
మరి అలాగా సువాసన భరితంగా ఉండాలి. వారి జీవితాన్ని ఇతరులు చూసినప్పుడు అలాంటి జీవితం మనం కూడా పోలి ఉంటే మంచిది అనే ఆలోచింపజేసేవారిగా, ఇతరులను ఆకర్షించేవారిగా, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించేవారిగా మనం ఉండాలని ఈ లిల్లీ పుష్పాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన సువాసన మనం కలిగి ఉండాలి. సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. క్రీస్తు యొక్క మాటలు ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. ఇతరులను హెచ్చరించే వారిగా ఉండాలి. దిద్దుబాటుతో కూడిన జీవితాన్ని నేర్పించే వారిగా ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే మరి మన ప్రార్థనల సువాసన భరితంగా ఉండాలని తెలియపరుస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధుల ప్రార్థనలు పాత్రలో ఉన్నాయి. పరిశుద్ధులు ప్రార్థన చేసే ఒక పాత్రలన్నీ కూడా ఒక పాత్రలో దాచి ఉంచినాడు దేవుడు అని తెలియపరుస్తాం. ఈ సువాసన ఇక్కడ చేసే ఒక ప్రార్థన అనబడిన యొక్క సువాసన పరలోకంలో మన కోసం అది దాచబడి ఉంది పాత్రలో అని ఈ వాక్యం జరుగుతుంది. లేవి 1:9 చూసినట్లయితే యెహోవాకు ఇంపైన సువాసన భరితంగా మన జీవితాలు ఉండాలని తెలియపరుస్తాం. 2 కొరింథీ 2:14 ప్రతి స్థలమందు సాక్ష్యము కలిగి ఉండాలి. ప్రతి స్థలంలో కూడా మనం సాక్షాత్మైన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ లిల్లీ పుష్పాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాం. 3వదిగా లిల్లీ పుష్పాలు బహు అందమైనవి. ఈ లిల్లీ పుష్పాలు చాలా అందమైనవని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంది. లిల్లీ పుష్పాలు అందముగా ఆకర్షణీయంగా ఉంటాయి. అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి, ఆకర్షణంగా ఉంటాయి. దాన్ని చూసినప్పుడు వాటిని తీసుకోవాలనిపిస్తుంది, లేదంటే పట్టుకోవాలనిపిస్తుంది, లేదంటే దాన్ని కొనేయాలనిపిస్తుంది. ఆ విధంగా ఆకర్షణగా ఉంటాయి యొక్క లిల్లీ పుష్పాలు. ఎస్తేరు అందముగా రాజుకు కనిపించింది. కారణం ఏంటంటే సొంత ఆలోచన ఎస్తేరు చేయలేదు. బ్యూటీ పార్లర్కి ఆమె వెళ్ళలేదు. తర్వాత కాస్మెటిక్స్ ఏమి కూడా ఎస్తేరు వాడలేదు. తను ఎలా ఉంటే రాజుకు నచ్చుతుందో అలా అని ఆమె అనుకోలేదు కూడా. కానీ ఎస్తేరు సంపూర్తిగా హేగేకు అప్పగించుకొని ఉన్నది. హేగే నియమించిన అలంకారం కాక ఏమీ అలంకారం ఎస్తేరు కలిగి ఉండలేదు. హేగేకు తెలుసు రాజుగారికి ఎట్లా ఉంటే ఇష్టమో. రాజుగారు ఎస్తేరును ప్రేమించాడు కాబట్టి మరి ఆమెను ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఆమె బహు అందంగా మరి అలంకరించబడి ఆమె దేవుని దగ్గరికి అక్కడ రాజు దగ్గరికి వెళ్ళినట్లు చూస్తాం. ఈరోజు మనం కూడా అదే చేయాలి. నువ్వు ఎలా ఉండాలో దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ ఉండాలో దేవునికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉండాలో దేవునికి తెలుసు. మనలను దేవుడు ఏ స్థితిలో ఉంచితే అక్కడ నుండి తప్పించుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక స్థితిలో దేవుడు మనం ఉంచుతాడు. ఈ విధంగా ఉంటే కొంతకాలం ఇలాగ ఉండాలని దేవుని ఒక ఉద్దేశం ఏంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ స్థితి మాకు అవసరం లేదు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదని ఇక్కడి నుంచి తప్పించుకునే దానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుడు పెట్టిన స్థితిలో మనం ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అక్కడి నుంచి తప్పించుకుంటే మనం ప్రయత్నం చేస్తాం, కానీ ప్రయత్నం చేయకూడదు. ఏది అనుమతి ఇచ్చినా కూడా మనం వాటిని ఆహ్వానించే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంది. గడ్డి పువ్వు దేవుడు ఎంతో అందమైనదిగా ఉంచుతా ఉన్నాడు. గడ్డి పువ్వుని దేవుడు ఎంతో అందమైన దానిగా ఉంచినాడు కాబట్టి గడ్డి పువ్వు లాంటి జీవితాలు కలిగిన మనల్ని కూడా ఆయన అందంగా చూస్తూ ఉన్నాడు. సొలొమోను వైభవం కన్నా మనం చూసినప్పుడు మన అందమే, మన వైభవమే ఎక్కువగా దేవునికి కనబడతా ఉంది. ఆ విధంగా దేవుని దగ్గరికి తేబడిన మనము గడ్డి పువ్వు లాంటి వారమే అయినా కూడా దేవునికి ఇష్టమైన గడ్డి పువ్వు లాంటి వారమని మనకు దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. 4వదిగా లిల్లీ పుష్పాలు ఫలభరితమైనవి. ఈ యొక్క లిల్లీ పుష్పాలు ఫలభరితమైనవి అని చూస్తూ ఉన్నాం. అంటే లిల్లీ పుష్పాలు కొమ్మ నిండా పూలు ఉంటాయి. కొమ్మ నిండా అది కొమ్మ పైకి వచ్చిన కొమ్మ నిండా పూలు ఉంటాయి. అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క లిల్లీ పుష్పాలు. కొంతమంది పొలాల్లో లిల్లీ పుష్పాలని పెంచి వాటిని మార్కెట్కి తీసుకుని వచ్చి అమ్ముకుంటా ఉంటారు. అంటే ఫలభరితమైన జీవితం లిల్లీ పుష్పాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనము కొన్ని ఫలాలు చూస్తాము. అయితే ఆత్మ ఫలమేమనగా
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ యొక్క 9 ఫలాలు క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఇదే. ఈ ఫలాలని మనం కలిగి ఉంటే ఈ లోక సంబంధమైన ఐహిక మరి ఇచ్చలు కానీ, ఐహిక ఆలోచనలు కానీ, ఈ లోక సంబంధమైన శ్రమలు కానీ, బాధలు కానీ మనం ఏమి కూడా చేయలేవు. కారణం ఏంటంటే ఈ ఫలం మనలో ఉంటే మనం సమాధానంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, దీర్ఘశాంతం కలిగి ఉంటాము, దయాళుత్వాన్ని కలిగి ఉంటాము, మంచితనాన్ని కలిగి ఉంటాము, విశ్వాసంతో కూడి ఉంటాము, సాత్వికాన్ని మనం పొంది ఉంటాము, ఆశా నిగ్రహాన్ని అంటే ఏది కావాలో అది కానే కావాలని పట్టుపట్టదే ఉండదు. దేవుడు ఇస్తే తీసుకుంటాము, లేకుంటే లేదనే స్థితిలో మనం ఉంటాం. ఆశను నిగ్రహించుకునే ఒక స్థితి కలిగి ఉంటాం. అందుకనే లిల్లీ పుష్పాలు ఫలభరితమైనది. ఇలాంటి ఆత్మీయ ఫలాలను మరి మనం ఫలము పొంది ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగే 5వది లిల్లీ పుష్పాలు ఒక జీవితంలో మనం చూసుకున్నట్లయితే 5వది లిల్లీ పుష్పాలు దీనత్వానికి గుర్తు. లిల్లీ పుష్పాలు పొడవుగా పెరిగింటాయి. చివరికి వెళ్ళిన తర్వాత అవి ఇలా తన కాడని ఇట్లా వంచుకొని ఉంటాయి, వంగి ఉంటాయి అన్నమాట, వంగి ఉంటాయి. దానికి కారణం అంటే ఆ యొక్క కాడ వంగి ఉండడం వలన దాని స్వభావం తెలుస్తూ ఉంది, అది తగ్గించుకొని ఉంది అని, అది తగ్గించబడింది అని, అది ఓర్చుకుంటా ఉందని, అన్ని విషయాల్లో అది తగ్గించుకుని సాధుగా ఉన్నదని. అందుకని లిల్లీ పుష్పాలు దీనత్వానికి గుర్తు. అలాంటి దీనత్వము లిల్లీ పుష్పములో ఉండబడిన ఆ యొక్క కొమ్మకు ఉండబడిన దీనత్వం మనలో కూడా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. మన జీవితంలో దీనత్వము ఎంత అవసరమో వాటిని మనము కలిగి ఉండాలనే ఈ యొక్క లిల్లీ పుష్పం ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడని మనం చెప్పవచ్చు. 6వదిగా లిల్లీ పుష్పాలు విశ్వాసానికి గుర్తు. లిల్లీ పుష్పాలు విశ్వాసానికి గుర్తు. అడవిలో ఉన్న మనలను ఆయన ఆలయంలోనికి తీసుకుని వచ్చినాడు. మనం కూడా ఒక లిల్లీ పుష్పాలే. లిల్లీ పుష్పాలు అడవిలో ఉంటున్న లిల్లీ పుష్పాలని, తోటలో ఉంటున్న లిల్లీ పుష్పాలని తీసుకుని వచ్చి మార్కెట్లో మరి తీసుకుని వచ్చినప్పుడు దానికి ఎంతో మాన్యత ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. అలాగే అడవిలో ఉన్న మనలని దేవుడు ఆయన ఆలయంలోనికి తీసుకుని వచ్చాడు. దేవుని బల్ల దగ్గర మనకు మేత దొరికేటట్లు చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన బల్ల దగ్గర మనం మేయడానికి, ఆయన వాక్యాన్ని మనం వినడానికి, ఆయన వాక్యం ద్వారా మనం ఎదగడానికి, ఆయన వాక్యం ద్వారా బలం పొందడానికి, ఆయన వాక్యం ద్వారా జ్ఞానోదయం పొందడానికి, ఆయన వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేయబడడానికి ఆయన బల్ల యొద్దకు తీసుకుని వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదొక విశ్వాసానికి గుర్తు. మనం విశ్వాసం కలిగి దేవుని బిడ్డలంగా ఆయన సన్నిధానంలో ఉన్నట్లయితే మనం దేవుని బిడ్డలుగా స్వీకరించబడతాం. తదనంతరం దేవునికి పాత్రలుగా ఉండగలుగుతాం. మన జీవితాలు ధన్యకరంగా ఉండాలి అంటే మనం లిల్లీ పుష్పాల వలె ఉండాలని, మనం కూడా గడ్డి పువ్వు లాంటి వారమని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా గడ్డి పువ్వును దేవుడు ఎలాగ ప్రేమిస్తూ ఉన్నాడో అలాగే నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకుని ఆ విధానంలో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 7వదిగా లిల్లీ పుష్పాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. లిల్లీ పుష్పాలలో మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఏమని హెచ్చరిస్తున్నాయి? రేపటిని గూర్చి చింతించవద్దు. ఇందాక మనం చదువుకున్నాం కదా వాక్య భాగంలో, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా చూస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఉన్నాము, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ అడవి పువ్వులే మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అంటే అడవిలో ఆకర్షణ లేని జీవితాలు, అడవిలో ఎవరు కూడా వాటిని దగ్గరికి చేర్చుకోలేని జీవితాలు, అలాంటి జీవితాలు అడవిలో ఉండబడిన మమ్మల్నే దేవుడు ఆ విధంగా అలంకరిస్తే మిమ్మల్ని నేలమట్టిలో నుండి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది మీ ప్రాణము
ఆయన ప్రాణం మీలో ఉంచి, ఆయన ఆత్మను మీలో ఉంచి అంతగా ప్రేమించిన మిమ్మల్ని దేవుడు ప్రేమించడా, మిమ్మల్ని పోషించడా అని ఈ యొక్క లిల్లీ పుష్పాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి, మనతో హెచ్చరిస్తూ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకనే రేపటిని గురించి చింతించవద్దు అని లిల్లీ పుష్పాలు చెప్తా ఉన్నాయి. ఈ 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. మీ పరలోకపు తండ్రికి తెలియను మీకేం కావాలనో, మీకు ఎంత భోజనం కావాలనో, ఎంత బట్టలు కావాలనో, ఎలాంటి ఇల్లు కావాలనో, ఎలాంటి కుటుంబం కావాలో అన్నీ తెలుసు. కానీ ఆయన ఇచ్చిన దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉండాలని దేవుని వాక్యం తెలుపు. అందుకనే రేపటిని గూర్చి చింతించవద్దు, రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును అని దేవుని వాక్యం ద్వారా, ఆ యొక్క లిల్లీ పుష్పాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు, మనల్ని అడుగుతూ ఉన్నాడు. అందుకని మనం అనుకోండొచ్చు, ఈ 2021 సంవత్సరం మాకు అంతగా మేలు లేదు, 2020 సంవత్సరంలో 21 సంవత్సరంలో మేము అంతగా మాకు కలిసి రాలేదు, మా కష్టాలు తీరలేదు, మా కోరికలు నెరవేర్చలేదు, ఏమీ సాధించలేదు, దేవుని కొరకు ఏమీ చేయలేదు అనే ఒక నిరాశ నీ జీవితంలో ఉంది. అందుకని అలాంటి నిరాశల నుంచి విడుదల కావాలి, అలాంటి నిస్పృహలో నుంచి నువ్వు బయటకు రావాలి. ఆ విధంగా నువ్వు ముందుకు రావాలని, ముందుకు కొనసాగించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తా ఉన్నాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, అడవి పువ్వులను చూడుడి, సొలొమోను కన్నా వైభవము గడ్డి పూలకి ఇచ్చాడు, ధైర్యం తెచ్చుకోండి, తీర్మానంలోనికి రండి. అడవి పువ్వులకి ఇచ్చిన ఒక అలంకరణ ఆ యొక్క అందం మీకు ఇవ్వడా? అందుకనే దేవుడే పిలుస్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి. అడవి పువ్వులను ఎంత శ్రేష్టంగా చూసుకున్నా నేను మిమ్మల్ని చూసుకోలేనా, మిమ్మల్ని పోషించలేనా, మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోలేనా అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అడవి పువ్వులు చూడండి, అవి కష్టపడవు, ఉడకవు. మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తాం, సంవత్సరం అంతా కూడా పనిచేస్తూ సంపాదిస్తూనే ఉంటాం. కానీ మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి సంపాదించుకున్నాము, ఎంత కూడబెట్టుకున్నాము అంటే అవి కొంతకాలమైన తర్వాత ఏమి కూడా కనబడవు, అంత శూన్యమే మిగిలి ఉంటుంది, జీరో. మనం అనుకుంటాము సంపాదించే సందర్భంలో, వ్యాపార సందర్భంలో, లేకుంటే ఉద్యోగం చేసే ఒక సందర్భంలో, యవ్వన కాలంలో ఉడుకు రక్తం ఉన్నప్పుడు సంపాదించాలని వెనక వేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. కానీ వెనక మళ్ళీ గోతులు ఉంటాయని మనకు తెలియదు. ఆ గోతుల్లో మనం వేసిన సంపాదన అంతా గోతుల్లో పడిపోతూ మనకేమి కూడా మిగలుకోకుండా కేవలం శూన్యం ఉంటుంది. వృద్ధాప్యంలోనికి మనం వచ్చినప్పుడు అయ్యో మనం ఏమి సంపాదించుకున్నాం, మనం ఏం పని చేసామని వెనక్కి తీసుకుంటే ఏమి కూడా కనపడదు. ఈ లోక సంబంధమైన ఆస్తి ఉండదు, అది పోయింటుంది. తర్వాత ఈ లోక సంబంధమైన ఒక బలము, శక్తి, ఆరోగ్యం అన్నీ క్షీణించిపోయింటాయి. మన జీవితంలో అవన్నీ క్షీణించిపోయిన తర్వాత అప్పుడు మనం వ్యసన పడతాం. అయ్యో నేను దేవుని కొరకు అప్పుడే తీర్మానం చేసుకుని ఉంటే బాగుండునేమో, అప్పుడే స్వార్థ సాటించుంటే బాగుండునేమో, అప్పుడే ఆత్మలను సంపాదించుంటే బాగుండునేమో, అప్పుడే నేను మారుమనసు పొందింటే బాగుండునేమో, అలాగుంటే బాగుండునేమో, ఇలాగుంటే బాగుండునేమో అని మనం అనుకుంటాం. కానీ అంత అయిపోయిన తర్వాత ఏమీ సాధ్యం లేదు, మన జీవితం శూన్యంగా మిగిలిపోతుంది. అలాగే శూన్యంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే దేవాది దేవుడు లిల్లీ పుష్పాలని, అంటే గడ్డి పువ్వుల్ని మన ముందుకు తీసుకుని వచ్చి హెచ్చరిస్తూ ఉన్నాడు. గడ్డి పువ్వులను చూడండి అని తెలియపరుస్తూ ఉన్నాడు. గడ్డి పువ్వులను చూడండి అని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, వస్త్రాల గురించి మీరు ఎందుకు చింతిస్తారు? గడ్డి పువ్వులు చూడు ఎంత అందంగా ఉన్నాయి, అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నావో ఆలోచించుడి. మీరు ఆలోచించండి ఒకసారి, అడవి పువ్వులు ఎంతగా ఎదుగుతున్నాయో. అవి కష్టపడవు, ఉడకవు. అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదు. సొలొమోనుకు ఉండబడిన ఒక ఐశ్వర్యం, బంగారు, వెండి, ఆ యొక్క రథాలు, గుర్రాలు, ఆయనకు ఉండబడిన ఒక అధికారం, అవన్నీ కూడా
గడ్డి పువ్వు కన్నా తక్కువ అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినడలా. నేడుండి అంటే ఈరోజు పుష్పాలు ఉంటాయి, రేపు ఎండిపోతాయి, ఎల్లుండి మరి అవి మరి ఎండిపోతాయి. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా, వస్త్రాలు మీకు దేవుడు ధరింపజేయలేడా అని తెలియపరుస్తుంది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. మేమేం తినాలి, ఏం త్రాగాలి, ఏమి ధరించాలని చింతించొద్దు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించెదరు. అన్ని జనులు దేవుని ఎరగని ప్రజలు, వారు వీటి గురించి ఆలోచన చేస్తారు. ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం కట్టుకోవాలి, ఏం సంపాదించాలని ఆలోచన చేస్తారు. మీరు అలాగే ఎందుకుంటారు? ఇది మీ బాధ్యత కాదు. చూసుకునేవాను నేను, మీకు ఇచ్చేవాను నేను అని దేవుడు తెలుస్తుంది. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ తండ్రికి తెలుసు. మీ తండ్రి ఉన్నాడు పైన, మీకు వస్త్రాలను ఇస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు, భోజన వస్త్రాలను ఇస్తాడు, మీ కుటుంబాలని సంరక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ పని అంతా ఆయనది. ఆయన పని మనం తీసుకొని మనం పోరాటం చేసి వెనక్కి చూసుకుంటే అంతా సున్నా ఉంటుంది మన జీవితంలో. అందుకనే ఆయన పని ఆయన చేస్తేనే అందంగా ఉంటుంది. ఆయన పని ఆయన చేస్తేనే సక్రమంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దేవుని రాజ్యానికి తీసిపోయేంత వరకు ఆ పని ఉంటుంది. మనము ఆయన పని మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏమి కూడా మనం సక్సెస్ కాలేము, సంపాదించుకోలేము, వాటిని ఉంచుకోలేము. అందుకనే ఆయనకే వదిలిపెట్టాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలియపరుస్తాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. మన పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకాలా, ఆయన నీతిని వెతకాలా. ఆయన ఎంత నీతిమంతుడో ఈ భూమి మీద, ఆయన ఎంత మంచివాడో, ఆయన ఈ భూమి మీద మానవుల కొరకు ఎంత ప్రాణం పెట్టినాడో, ఎన్ని శ్రమలు అనుభవించినాడో, ఎలాగ వేదన పడ్డాడో, ఎలాగ దుఃఖాన్ని అనుభవించినాడో, ఎన్నిసార్లు ఆకలితో ఉన్నాడో, ఎన్నిసార్లు దప్పికతో ఉన్నాడో, ఎన్నిసార్లు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడో, ఎన్నిసార్లు ఆయన ఇంటికి రాక ఊర్లో వాళ్ళు ఎవరో ఆయన పిలిచకపోతే అడవిలోనికి వెళ్ళి అడవిలో కాలము గడిపిన రాత్రులు ఎన్ని ఉన్నాయో మన కోసం ఇంత త్యాగం చేసిన గొప్ప దేవుడు. అందుకనే మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. ఆయన నీతి మన కోసం ధారాళంగా ఈ భూమి మీద ఉంచి వెళ్ళినాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనం దేవుని రాజ్యాన్ని వెతికితే, మనం ఆయన నీతిని వెతికితే ఈ లోక సంబంధమైన ఒక ఐశ్వర్యం మనకు కలుగుతుంది. ఈ లోక సంబంధమైన నివాసం ఏర్పడుతుంది. ఈ లోక సంబంధమైన కుటుంబం రక్షించబడుతుంది. ఈ లోకంలో మనకి బట్టలు, వసతులు, తినడానికి ఆహారం ఇవన్నీ కూడా సమకూర్చబడతాయి. ఎప్పుడు మనం దేవుని రాజ్యాన్ని ఎదిగినప్పుడు, ఆయన నీతిని కనుగొనడానికి ప్రయత్నం చేసినప్పుడు అవన్నీ కూడా మనకు సంప్రదిస్తాయని దేవుని వాక్యం రాయబడింది. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినము రేపే ఆ దినము అదే చింతించుకుంటుంది. మీరెందుకు చింతిస్తారు? రేపేమవుతారో మీకు తెలియదు కదా. ఇంక గంట తర్వాత ఎలాగుంటాం మనకు తెలియదు కదా. అయినా కూడా రేపటి దినమును దాని సంగతులను గురించి చింతించు. రేపటి దినము, ఆ దినము ఏం కావాలో మనకి ఆ దినమే చింతిస్తూ ఉంటుంది. రేపటికి ఏమో వనరులు మనకు ఒదగించాలో ఆ దినమే చూసుకుంటుంది. రేపు మన అవసరతలు ఏమో అవే తీర్చుతుంది. మనం తీర్చడానికి ప్రయాస పడకూడదు. మనం ప్రయత్నం చేస్తే మనం విఫలమైపోతాము, మనం నశించిపోతాం, మనం ఆయాసపడతాం, మనం బాధపడతాం, మనం దుఃఖపడతాం, మనం కన్నీరే మిగులుతుంది. అందుకనే దేవుని పని దేవునికే వదిలిపెట్టాలి, మన పని కాదది. అందుకని రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును అని చెప్తుంది. రేపటి దినం దాని సంగతులను గురించి అదే చింతిస్తుంది, మనం కాదు, మన పని కాదు చింతించేది, అది పని అదే చింతిస్తారు. అందుకని ఏనాటి కీడు ఆనాటికి చాలును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈరోజు దేవుడు మనకి ఏమి ఇచ్చాడో, తినడానికి భోజనం ఏమి ఇచ్చాడో,
ఉండడానికి వసతులు ఏమి అనుకూలపరిచాడో, కట్టుకోవడానికి వస్త్రాలు ఏమి ఇచ్చినాడో, ఈరోజు మనకి ఎంత ఆరోగ్యం ఉందో, ఏ స్థితిలో మనం ఉన్నామో ఈరోజు అవే చాలు ఈరోజు. అందుకనే ఈరోజు మనకి ఏది అవసరమో అది దేవుడు ఇచ్చాడు. రేపటిని గురించి చింతించే ఒక స్థితి మనది కాదు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే గడ్డి పువ్వులను చూసి మీరు నేర్చుకోండి అంటున్నాడు. ఆ విధానంలో మనం ఎలాగున్నామో పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. మన జీవితాలు ఎలాగున్నాయి? మనం దేవునికి ఇష్టమైన వారంగా ఉన్నామా? దేవునికి మరి ఇష్టపూర్వకమైన బిడ్డలుగా మనం ఉన్నామా? అలాగా అలంకరించబడ్డామా? గడ్డి పువ్వుల వలె మనం అలంకరించబడి ఉన్నామా? గడ్డి పువ్వుల వలె మనం స్వతహాగా జీవించే వారిగా ఉన్నామా? గడ్డి పువ్వుల వలె పరిశుద్ధతను కలిగి ఉన్నామా? మనం ప్రశ్నించుకునే ఒక సందర్భం ఇది. గడ్డి పువ్వుల వలె మనం సువాసన భరితులుగా ఉన్నామా? ఇతరుల సువాసనలోనికి నడిపించే వారిగా ఉన్నామా? మన జీవిత ఆశయాల నుంచి ఇతరులను రక్షించే వారిగా ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. లిల్లీ పుష్పాలు బహు అందమైనవి అని దేవుని వాక్యం అందమైనవి. అందుకని మనం అందమైన వారిగా దేవుడు మనల్ని అలంకరించినాడు. మన బ్రతుకులు చీకటిలో ఉండేవి, నాశనానికి గురైండేవి, పాతాళానికి మనం వెళ్ళే మార్గంలో ప్రయాణం చేసుకుంటూ ఉండేవారు. మనలో ఎక్కడ కూడా అందం ఉండేది కాదు. కానీ తన అందాన్ని కోల్పోయి, తన స్వరూపాన్ని కోల్పోయి మన కోసం ఆయన అందాన్ని, తన స్వరూపాన్ని మనకి ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. అందుకని మనం ప్రశ్నించుకోవాలి. లిల్లీ పుష్పాలు ఫలభరితమైనవేవి, అవి ఫలించే ఒక పుష్పాలు. మన జీవితం ఫలాలు ఉన్నాయా? ప్రశ్నించుకోవాలి. మన జీవితం ఫలాలు ఇచ్చేవారిగా ఉన్నామా? మన ఫలాలు ఇతరులకి ఉపయోగంగా ఉన్నాయా? దేవుని మాటలకు మనకు లోబడి ఉన్నామా? దేవునికి దగ్గరలో జీవిస్తూ ఉన్నామా? ఇవన్నీ ప్రశ్నించుకునే ఒక సన్నివేశం దేవుడు మన దగ్గర తీసుకుని వస్తున్నాడు. ఈ లిల్లీ పుష్పాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. లిల్లీ పుష్పాలు దీనత్వానికి గుర్తు అని చెప్పినాడు. అవి ఎంత దీనత్వం కలిగి ఉన్నావో ఆ దీనత్వం నీలో ఉన్నదా? ఆ దీనత్వం కలిగి దేవునికి మరి మర్యాదగా మాన్యత కలిగి ఉన్నావా? ఆ విధంగా మనం చూసుకోవాల్సిన, పరీక్ష చేసుకోవాల్సిన ఒక సందర్భం ఇది. లిల్లీ పుష్పాలు విశ్వాసానికి గుర్తు. అవి విశ్వాసం కలిగిన పువ్వులు. మన జీవితం దేవునికి విశ్వాసం కలిగి ఉందా? దేవుడు మనల్ని నమ్మే స్థితిలో మనం ఉన్నామా? మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? ఆ విధంగా ప్రశ్నించుకోవాలి. లిల్లీ పుష్పాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా లేదా? అలాంటి ఇష్టమైన బిడ్డలుగా జీవించే వారికి మనం ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా, అడవి పువ్వుల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు. ఆయన గొప్పవాడని, ఆయన ఆరాధనలకు యోగ్యుడని, పూజనీయుడని, అంతేకాకుండా మనం ప్రశ్నించుకొని మనం ఆ విధంగా అడవి పువ్వుల వలె మనం ఉన్నామా? మన బ్రతుకులని ప్రశ్నించుకొని వాళ్ళలో పాలు పొందేవారుగా కూడా మనం ఉన్నాం. ఈ విధానంలో దేవుడు మన ముందుకు తీసుకొచ్చిన ఈ లేఖన భాగాలను బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక.